హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, రెడ్మీ వాళ్ళు డిసెంబర్ మంత్లో మన ఇండియాలో రెడ్మీ నోట్ 14 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్ అనేది ఎవ్రీ ఇయర్ జనవరిలో లాంచ్ అవుతుంది. బట్ ఈసారి ఒక 1 మంత్ ముందుగానే లాంచ్ అవుతుంది. అండ్ నేను ఈరోజు మీకు ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయిన రెడ్మీ నోట్ 14 ప్రో అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది చైనాలో మీకు అరౌండ్ 1399 యువాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 16,000 రూపాయలు ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇది 16,000 రూపాయలకి అక్కడ లాంచ్ అయింది. బట్ లాస్ట్ ఇయర్ మన ఇండియాలో రెడ్మీ నోట్ 13 ప్రో 26,000కి లాంచ్ అయింది. అంటే నియర్లీ 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. అండ్ ఈసారి కూడా అరౌండ్ 24 నుంచి 26,000 మధ్యలో మన ఇండియాలో ఈ రెడ్మీ నోట్ 14 ప్రో లాంచ్ అవుతుంది. బట్ 25,000, 26,000 2025 సంవత్సరంలో మనం పెట్టేటప్పుడు ఇది అంత అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్తో ఉందా లేదా, లాస్ట్ ఇయర్ నుంచి ఏమైనా అప్గ్రేడ్ అయిందా లేదా, అవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో బాక్స్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఒక చైనీస్ బాక్స్ కాబట్టి దీని మీద బ్యాక్ సైడ్ కూడా ఏం డీటెయిల్స్ ఉండవు. బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది, మన దగ్గర ఉంది. ఇది ఒక లెదర్ డిజైన్తో ఉండేది. మీకు ఆల్రెడీ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో కూడా ఇదే లెదర్ డిజైన్ని సేమ్ కలర్ని యూజ్ చేశారు. అదే ఇక్కడ కూడా వాడారు. బట్ ఇక్కడ ఉన్న చేంజ్ ఏంటంటే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ మాత్రం కంప్లీట్గా కొత్తగా చేశారు. ఇది స్క్రికిల్ డిజైన్తో ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐక్యూ ఫోన్స్లో ఉండే డిజైన్ లాగా మీకు కనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. అండ్ బాక్స్లో మీకు ఒక 45 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, టీపీయూ కేస్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, టైప్ సి కేబుల్, ఇవన్నీ రెగ్యులర్గా మనకి బాక్స్లో వచ్చినట్టే వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ మీకు లాస్ట్ ఇయర్ లాగే మీకు మిడ్ రేంజ్లోనే ఉంటుంది. అండ్ మిడ్ రేంజ్ స్పెసిఫికేషన్స్ తీసుకొస్తున్నారు. బట్ స్టిల్ 2025 సంవత్సరంలో మనకి దీంట్లో బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని స్టిల్ దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ టైం రెడ్మీ నోట్ 13 ప్రోలో మీకు 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే క్వాలిటీ ఎలా ఉన్నా సరే నెంబర్ అనేది పెద్దది, 200 మెగాపిక్సెల్ కెమెరా వాడారు. బట్ ఈ సంవత్సరం మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇది మీకు స్టిల్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ లెదర్ అంటే మీకు వేగన్ లెదర్ డిజైన్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ విత్ 1.5K రిజల్యూషన్తో ఉంటుందన్నమాట. చుట్టూ ఫ్రేమ్ మాత్రం ప్లాస్టిక్. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, మైన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్ట్, ఇక్కడ ఒక స్పీకర్ గ్రిల్ ఉంటుంది, టాప్లో ఇంకొక స్పీకర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. అండ్ మీకు 2 వైపులా మైక్స్ ఉంటాయి, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, కింద వైపు కూడా మైక్ ఉంటుంది. ఈసారి 3 మైక్స్ని దీంట్లో వాడారు. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రికార్డ్స్ ఉంటే, లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండదన్నమాట. IP69 రేటింగ్తో వస్తుంది ఇది. సో లాస్ట్ ఇయర్ మీకు IP54, ఇక్కడ అప్గ్రేడ్ జరిగింది, IP69తో వచ్చింది. అండ్ వాటర్లో పడ్డ దీనికి పెద్దగా ఏం కాదు, వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మాత్రం ఉంటాయి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, 1.5K రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ వాడారు. అండ్ ఇది మీకు ఒక కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఇది. అలాగే దీంట్లో మీకు HDR10+ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, అలాగే గొరిల్లా గ్లాస్ విక్టర్ స్టోన్ దీంట్లో వాడారు. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 3000 నిట్స్ వరకు వెళ్తుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ డిస్ప్లే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ వైడ్ వన్ ఎలిమెంట్ సర్టిఫికేషన్, HDR ఇవన్నీ దీంట్లో సపోర్ట్ చేస్తాయి. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా హానెస్ట్గా చెప్పాలంటే చాలా బాగుంది. డిస్ప్లే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ డిస్ప్లే దీంట్లో వాడారు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ముఖ్యంగా జరగాల్సిన అప్గ్రేడ్ జరగలేదు. సో లాస్ట్ ఇయర్ మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ ఈసారి డైమెన్సిటీ మోడల్తో వెళ్తున్నారు. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని దీంట్లో వాడుతున్నారు. అల్ట్రా అని చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి డైమెన్సిటీ 7300 ఇది మీకు అరౌండ్ 20,000 లోపే ఉంటుంది. 16,000, 17,000, 18,000 రూపాయల బడ్జెట్లో కూడా ఐక్యూ ఫోన్స్లో ఉంది, లావా ఫోన్స్లో ఉంది, వివో ఫోన్స్లో ఉంది. అండ్ ఇంకొన్ని ఫోన్స్లో కూడా మీకు ఈ ప్రాసెసర్ అనేది కనిపిస్తూనే ఉంది. బట్ ఈ ప్రాసెసర్ని ఇప్పుడు 25,000, 26,000 రూపాయల బడ్జెట్లో పెడితే కొంటారా లేదా అనేదే ఇక్కడ పెద్ద సందేహం అనమాట. సో ఈసారి వీళ్ళు ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో ఇంకొంచెం బెటర్ స్టెప్ వేస్తే బాగుండేది. అది కాకుండా 2025 సంవత్సరంలో మనం మూవ్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు 25,000 రూపాయల బడ్జెట్ అంటే మినిమం 1 మిలియన్ స్కోర్ టచ్ చేసే ప్రాసెసర్ని వాడితే బాగుండేది. ఇది ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్లో వీళ్ళు క్లెయిమ్ చేసేది 7,20,000 వరకు ఉంటుందని క్లెయిమ్ చేస్తారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు 6,50,000 వరకు మాత్రమే ఇది స్కోర్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ కిందకే ఉంటుంది. బట్ 25,000 రూపాయల బడ్జెట్లో మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. వేరే బ్రాండ్లో ఒకటి ఉంది, వేరే బ్రాండ్లలో కూడా మీకు 1 మిలియన్ ప్లస్ స్కోర్ చేసే ఫోన్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ దీన్ని ఎందుకు చూడాలి మనం అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అండ్ దీంట్లో LPDDR4X RAM టెక్నాలజీ, అలాగే UFS
2.2 స్టోరేజ్ టెక్నాలజీని దీంట్లో వాడుతున్నారు. మరి 2025 సంవత్సరంలో మనం LPDDR5Xని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం UFS 3.1 కూడా మనం దీంట్లో ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్టిల్ మనం UFS 2.2K దీనికి మనం 25,000 రూపాయలు పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ గేమ్ ప్లే అంతా బాగానే ఉంటుంది, CPU థ్రాట్లింగ్ బాగానే ఉంటుంది, అలాగే అన్నీ బాగానే ఉన్నాయి. బట్ మీకు ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ది చేస్తే బాగుండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఇక్కడ కూడా వీళ్ళు పెద్దగా అప్గ్రేడ్ అయితే ఏం చేయలేదు. 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K 24 FPS ఉంటుంది, 30 FPS ఉంటుంది. బట్ ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ మాత్రం 1080p 30 FPSకి మాత్రమే లిమిట్ చేశారు. సో 2025 సంవత్సరంలో ఇంకొక పెద్ద అప్గ్రేడ్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. పర్టికులర్గా 25,000 రూపాయల బడ్జెట్లో 4K 30 FPS మినిమం బ్యాక్ సైడ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఇస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇదైతే దీంట్లో లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్రంట్ సైడ్ మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 1080p 30 అలాగే 60 దీంట్లో సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ 4K నార్మల్ స్టెబిలైజేషన్తో ఇచ్చినా బాగుండేది. సో ఇది కూడా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి ఈ పర్టికులర్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 2025 మనం కన్సిడర్ చేసుకుంటే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, HyperOS 1.0తోనే వస్తుంది. ఇది చైనీస్ వేరియంట్. దీంట్లో UI ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది నేను అసలు దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అక్కడ చాలా ఫాస్ట్గా ఉంటుంది మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అండ్ దీంట్లో మీకు స్టాక్ డైలర్తో వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ కెమెరా పెర్ఫార్మెన్స్ కూడా నేను ఇక్కడ ఎందుకు మాట్లాడలేదంటే, చైనీస్ కెమెరాలు వేరేలాగా ఉంటాయి, మన ఇండియా స్కిన్ టోన్కి, మన ఇండియా బ్యాక్గ్రౌండ్ థీమింగ్కి మాత్రం చాలా కలర్ టోన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకనే కెమెరా గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది, అందుకే నెంబర్స్ మాత్రమే చెప్పాను నేను మీకు. అండ్ రెగ్యులర్గా మీకు 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ దీంట్లో 45 వాట్స్ ఛార్జింగ్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డౌన్ గ్రేడ్. లాస్ట్ ఇయర్ మీకు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు, ఈసారి 45 వాట్స్ మాత్రమే దీంట్లో ఇస్తున్నారు. Android 15 ఇవ్వచ్చు, ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, స్టేబుల్ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. బట్ స్టిల్ వీళ్ళు Android 14తో లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా మోస్ట్లీ అలాగే ఉంటుంది, పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయరు వీళ్ళు. సో అందుకని ఇక్కడ మీరు Android 15తో లాంచ్ అయితే బాగుండేదని నా పాయింట్ అనమాట. సో రిమైనింగ్ అన్ని 5G సపోర్ట్ చేస్తుంది, మీకు వైఫై మంచిగా ఉంటుంది, లేటెస్ట్ టెక్నాలజీతోనే వస్తుంది. అలాగే 2 స్పీకర్లు ఉంటాయి, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మస్, హైరెస్ ఆడియో అన్నీ ఉంటాయి. సో ఓన్లీ 3 కన్సర్న్స్. ఒకటి మీకు కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీతో రావచ్చు, రెండోది మంచి కెమెరాస్తో రావచ్చు, ప్రాసెసర్ అప్గ్రేడ్ చేయొచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ అప్గ్రేడ్ చేయొచ్చు, Android 15 అప్గ్రేడ్ చేయొచ్చు. బట్ స్టిల్ అలాగే ఉన్నాయి అనమాట. సో దీనికి 25,000 26,000 రూపాయలు మీరు పెడతారా లేదా? చైనాలో మాత్రం 16,000కి ఇది అక్కడ లాంచ్ అయింది. అంటే అఫ్కోర్స్ మన ఇండియా రావడానికి షిప్పింగ్ ఛార్జెస్ అండ్ ట్యాక్స్లు అని రకరకాలుగా ఉన్నప్పుడు కూడా ఇంత ప్రైస్లో ఈ స్పెసిఫికేషన్స్కి మీరు అగ్రీ చేస్తారా లేదా? ఇది నా క్వశ్చన్. కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.